సోషల్ మీడియా మత్తులో భవిష్యత్తు నాశనం. చదువు అబ్బలేకో లేక చదివిన చదువుకు ఉద్యోగాలు ఎవ్వడూ ఇవ్వకో కొందరు యువత సోషల్ మీడియాలో తమ భవిష్యత్తుని తాకట్టు పెట్టేస్తున్నారు. తప్పుడు ఐడీలు, ఫోటోలు పెట్టుకొని ఏం చేసినా ఏం మాట్లాడినా పట్టుకోలేరనే ధీమాతో లైన్ తప్పుతున్నారు. స్పేస్ పేరుతో ఓ 50-100 మంది కలిసి ఆడియో ద్వారా పరస్పరం మాట్లాడుకునే ట్రెండ్ ఈ మధ్య బాగా ఊపందుకుంది. ప్రమోషన్ల కోసం దర్శక నిర్మాతలు కూడా వీటిని ఫాలో అవుతుంటారు. కానీ ఫ్యాన్స్ వార్స్ పేరుతో కొన్ని బ్యాచ్లు చేస్తున్న అతి హద్దులు దాటిపోయి జుగుప్స, అసహ్యం కలిగించేలా చేస్తున్నాయి. రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక స్పేస్ మీటింగ్ లో ఇక్కడ రాయడానికి వీలు పడని అసభ్య పదజాలంతో ఒక సమూహం సంభాషించుకున్న తీరు సమాజం తలదించుకునేలా ఉంది. అమ్మాయిలను, హీరోయిన్లు, సెలబ్రిటీలను సంబోధిస్తున్న తీరు గురించి ఎంత చెప్పుకున్నా మనకే సిగ్గుచేటు అనేలా ఉంది. గాయని చిన్మయి దీని పట్ల విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేయడంతో కమిషనర్ సజ్జనార్ నుంచి స్పందన వచ్చింది. కొందరిని ఆల్రెడీ ట్రేస్ చేయగా ట్విట్టర్ అకౌంట్లు డిలీట్ చేసి పారిపోయిన వాళ్లను వెతికే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఎక్కడ ఉన్న వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఈ కేసుల వల్ల సదరు యువకుల భవిష్యత్తు మీద నల్లముద్ర పడుతుంది. ఎఫ్ఐఆర్ నమోదైందంటే విదేశీ అవకాశాలకు గండి పడుతుంది. ఉద్యోగాల సమయంలో ఇవే ప్రతిబంధకంగా మారతాయి. అంత దూరం ఆలోచించే విచక్షణ, తెలివి లేకపోవడంతో యువత ఈ సోషల్ మీడియా మత్తులో మునిగే తేలుతున్నాయి. కనిపించకుండా తప్పు చేసిన టెక్నాలజీ పెరిగిపోయి ఐపీ అడ్రస్ ద్వారా పట్టుకునే అవకాశాలు ఇప్పుడు బాగా మెరుగయ్యాయి. ఇది మర్చిపోయి ఇలా ట్రోలింగ్లు, బూతుల పంచాంగాలతో కుర్రకారు సాధించేది ఏమీ ఉండదు. తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేయడం తప్ప దక్కేది శూన్యం.